ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. గ్యారీ మెక్కినాన్ యూఎఫ్ఓస్ మరియు ఏలియన్స్కి సంబంధించిన విషయాలలో అత్యంత ఎక్కువగా వినబడిన పేర్లలో ఇది కూడా ఒకటి. గవర్నమెంట్ చాలా విషయాల్ని కవరప్ చేస్తోంది, మనకి తెలియకుండా దాస్తోంది అని నమ్మిన వాళ్ళలో ఇతను కూడా ఉన్నాడు. యుఎస్ గవర్నమెంట్ దగ్గర ఖచ్చితంగా ఏలియన్స్ మరియు యూఎఫ్ఓస్కి సంబంధించిన ఎవిడెన్స్ ఉంటుంది అన్న నమ్మకంతో ఇయర్ 2000లో అతను బేసిక్గానే ఒక కంప్యూటర్ ఎక్స్పర్ట్ కాబట్టి అతను యుఎస్ గవర్నమెంట్ కంప్యూటర్స్ని హ్యాక్ చేయడానికి ట్రై చేశాడు. అలా ట్రై చేసినప్పుడు అతనికి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. ఇన్ఫాక్ట్ అతను తెలుసుకున్న ఆ విషయాల గురించి తెలుసుకుని యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ చాలా అంటే చాలా షాక్ అయింది. అంతేకాదు విపరీతంగా కంగారు పడి అతన్ని అరెస్ట్ చేయడానికి ట్రై చేసింది. సుమారుగా 10 ఏళ్ల పాటు అతన్ని ప్రాసిక్యూట్ చేశారు. అతనికి 70 ఏళ్ల పాటు శిక్ష వేయడానికి ట్రై చేసింది. కాకపోతే అదృష్టవశాత్తు ఆ 70 ఏళ్ల శిక్షను అయితే తప్పించుకున్నాడు అతను. మరి గ్యారీ ఇంతకీ ఏ ఇన్ఫర్మేషన్ని ఆ యుఎస్ గవర్నమెంట్ నుంచి బయటికి తీసుకొచ్చాడు, ఎందుకని యుఎస్ గవర్నమెంట్ అతని విషయంలో అంత అగ్రెసివ్గా రియాక్ట్ అయింది? ఏలియన్స్ గురించేనా, లేదంటే ఇంకా అంతకు మించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందా అక్కడ? ఈ వీడియోలో దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేడు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. గ్యారీ మెక్కానన్ యొక్క స్టెప్ ఫాదర్ ఒక సైన్స్ ఫిక్షన్ మరియు స్పేస్ ట్రావెల్ రైటర్. దానివలన చిన్న వయసు నుంచే గ్యారీకి ఈ స్పేస్ అన్న సైన్స్ ఫిక్షన్ అన్న కూడా చాలా అంటే చాలా ఇష్టం ఉండేది. 12 ఏళ్ల వయసులో అతను బ్యూఫోరాలో చేరాడు. బ్యూఫోరా అంటే బ్రిటిష్ యుఎఫ్ఓ రీసెర్చ్ అసోసియేషన్. అయితే అందులో పనిచేస్తున్న టైంలో 13 ఏళ్ల వయసులో అతను ఒక ఓన్ యుఎఫ్ఓ సైటింగ్ అయితే ఎక్స్పీరియన్స్ చేశాడు. అతను ఆకాశంలో ఒక రెడ్ కలర్ లైట్ ని గమనించాడు. అది ఒక హారిజన్ నుంచి ఇంకొక హారిజన్ కి కేవలం 5 సెకండ్లోనే వెళ్ళింది. మొదట దాన్ని చూసి ఏదో ఒక మెట్రాయిడ్ అనుకున్నాడు, కానీ అది మెట్రాయిడ్ లాగా మూవ్ అవ్వట్లేదు. అలాగని నార్మల్ ఎయిర్ క్రాఫ్ట్ లాగా స్లోగా కూడా మూవ్ అవ్వట్లేదు. అండ్ మెట్రాయిడ్స్ మూవ్ అవ్వే విధానంలో కూడా ఒక మోషన్ ఉంటుంది, కానీ దీని యొక్క మోషన్ కంప్లీట్గా డిఫరెంట్గా ఒక డాల్ఫిన్ నీటి లోపల నుంచి ఎలాగైతే బౌన్స్ అవుతూ ఉంటుందో సేమ్ అలాగా బౌన్స్ అవుతూ కదలడం మొదలుపెట్టింది. సో ఒక స్పేస్ డాల్ఫిన్ లాగా దాని యొక్క మూమెంట్ అయితే కనబడింది అతనికి. సో ఇది ఖచ్చితంగా మెట్రాయిడ్ అయితే కాదు అనే విషయం అతనికి చాలా క్లియర్గా అర్థమైంది. అది యుఎఫ్ఓ అని నమ్మడం కూడా అప్పటి నుంచే మొదలుపెట్టాడు. సో ఆ టైం నుంచే అతనికి గవర్నమెంట్ల దగ్గర యుఎఫ్ఓస్ మరియు ఏలియన్స్కి సంబంధించిన ఎవిడెన్స్ ఉంది అని నమ్మాడు. పర్టికులర్గా యుఎస్ గవర్నమెంట్ దగ్గర దీనికి సంబంధించిన ఎవిడెన్స్ ఉంది, కాకపోతే ప్రజలకు తెలియకుండా వాటిని దాస్తున్నారు అనైతే అతను ఆ టైంలో చాలా బలంగా నమ్మాడు. సో ఎలాగైనా వాటిని బయటికి తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. అతను కంప్యూటర్స్లో నెట్వర్కింగ్లో ఒక ఎక్స్పర్ట్, అందుకని అతను ఒక సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ని రన్ చేశాడు. అతను తన యొక్క వర్క్లో చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు. బేసిక్గా అతను బ్యూఫోరాలో పనిచేస్తున్నప్పటికీ కూడా ఆ పని అతనికి సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదు, ఎందుకంటే అక్కడ రీసెర్చ్ అంత ప్రాపర్గా జరగట్లేదు. అతనికి యుఎఫ్ఓస్ అంటే చాలా ప్యాషన్ ఉంది, అండ్ అది త్వరలోనే అబ్సెషన్గా కూడా మారిపోయింది. అందుకని ఎలాగైనా సరే దీన్ని బయటికి తీసుకురావాలని అయితే అతను నిర్ణయించుకున్నాడు. అయితే కేవలం యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ కంప్యూటర్స్ని మాత్రమే హ్యాక్ చేస్తే సరిపోదు, నాసా యొక్క కంప్యూటర్స్ని కూడా హ్యాక్ చేయాల్సి ఉంటుందని అతను నమ్మాడు. ఎందుకంటే వీళ్ళిద్దరి దగ్గర కూడా ఏలియన్స్ మరియు యుఎఫ్ఓస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుందని అతను చాలా బలంగా నమ్మాడు. అందుకని అతను ఒక స్పెషల్ అడ్మినిస్ట్రేటర్ని ఉపయోగించి ఒక ప్రోగ్రామ్ని ఇన్స్టాల్ చేశాడు. ఆ ప్రోగ్రామ్ ఏం చేస్తూ ఉంటుందంటే ఆ యుఎస్ నెట్వర్క్ ఆఫ్ డిఫెన్స్ అలాగే యుఎస్ నెట్వర్క్ ఆఫ్ నాసా ఈ కంప్యూటర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా చెక్ చేస్తూ ఉంటుంది కంప్లీట్గా. ఒకదాని తర్వాత ఒకటి చెక్ చేస్తూ ఉంటుంది. కొన్నింటిని వాటి యొక్క పాస్వర్డ్ అని ఎంటర్ చేసి ట్రై చేస్తూ ఉంటుంది కూడా. ఒకవేళ వాటి యొక్క పాస్వర్డే అయినట్టయితే అవి ఓపెన్ అయిపోతూ ఉంటాయి కూడా. ఒకవేళ ఎటువంటి పాస్వర్డ్ లేకపోయినట్టయితే ఎటువంటి పాస్వర్డ్ లేదు అని కూడా చెబుతూ ఉంటుంది. అలాగే ఒక సంవత్సరం పాటు ఆ ప్రోగ్రామ్ని రన్ చేసిన తర్వాత వందల కొద్దీ గవర్నమెంట్ యొక్క కంప్యూటర్స్ ఓపెన్గా పాస్వర్డ్ లేకుండా ఉన్నట్టుగా అతను గమనించాడు. సో వీటిని అటాక్ చేయడం ద్వారా, హ్యాక్ చేయడం ద్వారా యుఎస్ గవర్నమెంట్కి నష్టం కలిగించాలనో లేదంటే నాసాకి నష్టం కలిగించాలనో అతను అనుకోలేదు. జస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ని మాత్రమే అతను బయటికి తీయాలనుకున్నాడు కాబట్టి అందులో ఉన్న మిగతా వాటి గురించి అతను పెద్దగా పట్టించుకోలేదు. కేవలం ఏలియన్స్ మరియు యుఎఫ్ఓస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి మాత్రమే వెతుకుతూ ఉన్నాడు అలాగా. అయితే మొదట అతనికి ఎక్కడ కూడా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే కనబడలేదు, కానీ అతనికి ఏలియన్స్ గురించిన ఇన్ఫర్మేషన్ దొరికింది. అది ఎగ్జాక్ట్గా ఏలియన్స్ అని చెప్పలేం, కానీ అతనికి ఒక స్ప్రెడ్ షీట్ దొరికింది. ఆ స్ప్రెడ్ షీట్లోని ఇన్ఫర్మేషన్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఆ స్ప్రెడ్ షీట్ యుఎస్ గవర్నమెంట్కి చెందిన హైలీ క్లాసిఫైడ్ ఫైల్స్లో ఒకటి. ముందంతా కూడా తనకి స్టాఫ్ రిపోర్ట్స్, డిపార్ట్మెంట్ మెమోస్ ఇవి మాత్రమే దొరికాయి. జస్ట్ కొంత బ్యూరోక్రాటిక్ పేపర్ వర్క్ మాత్రమే దొరికింది. బట్ ఆ స్ప్రెడ్ షీట్ యుఎస్ నేవీ సర్వర్లో దొరికింది. దాని పేరు నాన్ టెరెస్ట్రియల్ ఆఫీసర్స్.
హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. పేరు వినడానికి చాలా డిఫరెంట్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఆ లిస్ట్లో కూడా కొంతమంది పేర్లు అయితే ఉన్నాయి. అంటే వాళ్ళందరూ కూడా భూమిని దాటి పనిచేస్తున్నట్టు. నాన్ టెరెస్ట్రియల్ ఆఫీసర్స్ అంటే భూమి మీద నివసిస్తున్న వాళ్ళు కాకుండా అంతరిక్షంలో పనిచేస్తున్న వాళ్ళు అని అర్థం వస్తుంది. అయితే వాళ్ళు ఎవరూ కూడా ఏలియన్స్ కాదు అని గ్యారీ నమ్మాడు. ఎందుకంటే అవన్నీ కూడా మనుషుల యొక్క పేర్లే. అండ్ ఒక షిప్ నుంచి ఇంకొక షిప్కి ఆ మనుషుల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టుగా కూడా కొన్ని డీటెయిల్స్ అయితే కనబడ్డాయి. సో యుఎస్ నేవీ యొక్క రిజిస్ట్రీలో ఆ షిప్స్ యొక్క ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవడానికి అతను ట్రై చేశాడు. కానీ అవి మాత్రం ఎక్కడా కూడా దొరకలేదు. సో చూస్తూ ఉంటే వాళ్ళు ఏ స్పేస్ క్రాఫ్ట్స్ నుంచి అయితే ట్రాన్స్ఫర్ చేయబడుతున్నారో ఆ స్పేస్ క్రాఫ్ట్స్ అనేవి ఒక సీక్రెట్ ఫ్లీట్ లా కనబడుతున్నాయి. ఆ సీక్రెట్ ఫ్లీట్ స్పేస్లో ఆపరేట్ చేయబడుతోంది. అండ్ ఇది కూడా అంత ఇంట్రెస్టింగ్ విషయం ఏమి కాదు అతనికి. ఆ స్ప్రెడ్షీట్లో ఇంకొక విషయం అతన్ని చాలా ఆశ్చర్యపరిచింది. అది ఒక ఇమేజ్. ఆ ఇమేజ్ని చూడడానికి ముందు డోనా హ్యారే అనే ఒక నాసా ఫార్మర్ ఎంప్లాయ్ యొక్క స్పీచ్ని కూడా గ్యారీ విన్నాడు. ఆమె ఎన్నో ఏళ్ల పాటు నాసాలో పనిచేసింది. ఆ తర్వాత నాసా నుంచి బయటకు వచ్చేసి ఆమె కొన్ని యూఎఫ్ఓస్ యొక్క ఫొటోస్ని రిలీజ్ చేసింది. ఆ ఫొటోస్లో చూడడానికి అవి శాటిలైట్స్ లాగే కనబడుతున్నాయి, కానీ ఆమె మాత్రం అవి యూఎఫ్ఓస్ అనే చెబుతూ వచ్చింది. ఆ ఫొటోస్కి ఫిజికల్గా డిజిటల్గా కూడా చాలా ఆల్టరేషన్స్ అయితే జరిగాయి. సో వాటి యొక్క అసలైన ఇమేజెస్ ఏంటనేది ఎవరికీ అర్థం కాలేదు. బట్ ఆవిడ చెప్తుంది నిజమే అయి ఉండొచ్చు అని అయితే చాలామంది నమ్మారు. ఎందుకంటే ఆవిడ 1980s నాసా యొక్క జాన్సన్ స్పేస్ సెంటర్లో పనిచేసింది. అండ్ పర్టికులర్గా అక్కడ ఉన్న హైలీ సెక్యూర్డ్ ఏరియా అయిన బిల్డింగ్ నెంబర్ 8లో పనిచేసింది. సో ఆమె చెప్పిన దాని ప్రకారం ఒకరోజు డోనా తన యొక్క కోవర్కర్స్ ఆఫీస్కి అయితే వెళ్ళింది. ఆ కోవర్కర్ తన క్యాబిన్లో కూర్చొని తన కంప్యూటర్ మీద ఒక ఇమేజ్ని చూస్తున్నాడు. ఆ ఇమేజ్లో ఒక వైట్ కలర్ సిగార్ షేప్డ్ ఆబ్జెక్ట్ కనబడుతోంది. ఆ ఆబ్జెక్ట్ ఏంటి అని ఈమె అడిగితే అది ఒక బ్లాబ్ అయి ఉండొచ్చు, లేదా ఎమల్షన్ అయి ఉండొచ్చు, లేదంటే స్కానింగ్ ఎఫెక్ట్ అయినా అయి ఉండొచ్చు అని అయితే అతను తెలియజేశాడు. కానీ డోనా ఆ ఇమేజ్లో ఒక విషయం చాలా క్లియర్గా గమనించింది. అదేంటి అంటే ఆ ఆబ్జెక్ట్ యొక్క షాడో భూమి మీద పడుతోంది. అంటే అది భూమికి చాలా దగ్గరగా వెళుతోంది. అంతేకాకుండా అది నిజం కూడా అని అయితే ఆ టైంలో డోనా హ్యారీకి అర్థమైంది. గ్యారీ ఆమె చెబుతుందంతా కూడా నిజమే నమ్మాడు. కాకపోతే మేబీ ఎక్కడో ఒక చోట ఆమె కొంచెం ఎగ్జాగరేట్ చేసి కొంచెం అబద్ధం చెబుతూ ఉండొచ్చేమో అని అనుకున్నాడు. బట్ ఇతనికి ఇప్పుడు నాసా కంప్యూటర్స్కి యాక్సెస్ అయితే ఉంది కదా. సో అందుకని అలాంటి ఇమేజ్ ఏదైనా దొరుకుతుందా అని ఎదురు చూస్తూ వచ్చాడు. దానికోసం ముఖ్యంగా బిల్డింగ్ నెంబర్ 8లోని కంప్యూటర్స్ని చెక్ చేయడం మొదలుపెట్టాడు. అక్కడ కూడా చాలా బ్లాంక్ కంప్యూటర్స్ ఉన్నాయి, అంటే పాస్వర్డ్స్ లేని కంప్యూటర్స్ ఉన్నాయి. మెజారిటీ ఆఫ్ ద కంప్యూటర్స్ ఎంటీ డెస్క్టాప్స్నే కలిగి ఉన్నాయి. కానీ ఒక కంప్యూటర్లో మాత్రం రా అని, ఫిల్టర్డ్ అని, ప్రాసెస్డ్ అని, అన్ప్రాసెస్డ్ అని ఇలా కొన్ని ఫోల్డర్స్ అయితే ఉన్నాయి. వాటన్నిటిని కూడా అతను ఓపెన్ చేయడం చాలా టైం పట్టింది. అండ్ ఆమె చెబుతున్న ఇన్ఫర్మేషన్ కూడా వీటితో మ్యాచ్ అవుతూ ఉండేసరికి గ్యారీకి ఈ ఫోల్డర్స్ చాలా ఇంట్రెస్ట్ని క్రియేట్ చేశాయి. అయితే అన్ప్రాసెస్డ్ అనే ఒక ఫోల్డర్లో ఒక పెద్ద ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ చాలా పెద్దగా ఉంది కాబట్టి గ్యారీ దాన్ని డౌన్లోడ్ చేయలేకపోయాడు. సో అందుకని ఆ కంప్యూటర్ మీదే ఓపెన్ చేసి చూడడానికి అయితే ట్రై చేశాడు. గ్యారీ మెకానన్ ఆ ఇమేజ్ని క్లిక్ చేశాడు. అండ్ ఆ ఇమేజ్ని పిక్సెల్ బై పిక్సెల్, లైన్ బై లైన్ చూశాడు. మొదట అతనికి ఏమీ కనబడలేదు, మొత్తం అంతా బ్లాంక్ స్పేసే కనబడింది. అండ్ ఆ తర్వాత ప్లానెట్ యొక్క హెమిస్ఫియర్ కనబడింది. తర్వాత మెల్లిమెల్లిగా క్లౌడ్స్ కనబడడం మొదలుపెట్టాయి. ఆ తర్వాత ఆ ఫోటోలో 3/2 వంతులు కిందకు వచ్చిన తర్వాత అతను ఒక స్పేస్ షిప్ను నోటీస్ చేశాడు. ఒక భారీ సిల్వర్ కలర్లో ఉన్న సిలిండ్రికల్ స్పేస్ షిప్ని అయితే అతను నోటీస్ చేశాడు. అది చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. ఎటువంటి రివెట్స్ లేవు, ఎటువంటి సీమ్స్ లేవు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అయితే ఇక్కడే ఒక విషయం జరిగింది. అతను దాన్ని ఓపెన్ చేసిన కొన్ని సెకండ్లకి మౌస్ మూవ్ అవ్వడం మొదలుపెట్టింది. ఆటోమేటిక్గా ఆ ఇమేజ్ క్లోజ్ అయిపోయింది. ఆ తర్వాత కంప్యూటర్ ఏమో షట్ డౌన్ అయిపోయింది. ఆ తర్వాత నెంబర్ 8 బిల్డింగ్లో ఉన్న నెట్వర్క్ కనెక్షన్ కంప్లీట్గా ఆగిపోయింది. గ్యారీ డిస్కనెక్ట్ అయిపోయాడు. ఈవెన్ గ్యారీ దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోవడానికి కూడా అతనికి టైం అయితే దొరకలేదు. కానీ ఒక బ్యాడ్ న్యూస్ అయితే జరిగింది. అదేంటంటే యుఎస్ గవర్నమెంట్ అప్పటి నుంచి అతని వెంట పడడం మొదలు పెట్టారు.
డోనా హ్యారే ఆ ఇమేజ్ని మొదటిసారిగా చూసినప్పుడు తన కొలీగ్ని అడిగింది ఇది యుఎఫ్ఓనా అని. అతను ఈమె వైపు చూసి నవ్వాడు. నేను నీకు చెప్పలేను అన్నాడు. అంటే అదేంటో అతనికి తెలుసు, కానీ అతను చెప్పలేకపోతున్నాడు. సో చాలా క్లియర్గా నాకు అర్థమైంది ఆ టైంలో అది ఖచ్చితంగా యుఎఫ్ఓనే అని. కానీ యుఎఫ్ఓ కాకుండా ఇంకేదో అంతకు మించిన రహస్యమైనది అయి ఉండొచ్చు అని కూడా నాకైతే అనిపించింది. అది ప్రజలకి తెలియకుండా దాచి ఉంచారనేది నాకు అర్థమైంది. అండ్ వాళ్ళకి అక్కడ ఒక ప్రోటోకాల్ కూడా ఉంది కాబట్టి ఆ ప్రోటోకాల్కి తగ్గట్టుగా ఆయన అయితే బయట ప్రపంచానికి ఈ విషయం తెలియజేయట్లేదని నేను అర్థం చేసుకొని ఎక్కువ మాట్లాడలేదు అని నమ్మింది ఆమె. అండ్ ఇప్పుడు గ్యారీ కూడా సేమ్ అదే కైండ్ ఆఫ్ ఇమేజ్ని అయితే చూశాడు. గ్యారీ మెక్కానన్ ఆ ఇమేజ్ని చూసిన తర్వాత చాలా ఆశ్చర్యపోయాడు. అండ్ నాన్ టెరెస్ట్రియల్ ఆఫీసర్స్ లిస్ట్ని కూడా అతను చూశాడు కదా. ఇవన్నీ చూసిన తర్వాత యుఎస్ గవర్నమెంట్ యొక్క పరిధిలో యుఎస్ మిలిటరీ యొక్క ఆధ్వర్యంలో ఒక సీక్రెట్ స్పేస్ ప్రోగ్రామ్ జరుగుతోందని అయితే అతనికి అర్థమైంది. అయితే సీక్రెట్ స్పేస్ ప్రోగ్రామ్స్ అనేవి అంత కొత్త ఏమీ కాదు. 1960s కూడా ఇలాంటివి కొన్ని జరిగాయని యుఎస్ ఎయిర్ ఫోర్స్ కొన్ని సీక్రెట్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేసిందని చాలామంది నమ్ముతూ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ అప్పట్లో యుఎస్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు నాసా వాళ్ళ యొక్క మెర్క్యూరీ, జెమినీ మరియు అపోలో ప్రోగ్రామ్స్ని కలిపి ఒక సీక్రెట్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారని చాలామంది నమ్ముతుంటారు. దాని పేరు MOL, అంటే మ్యాన్డ్ ఆర్బిటింగ్ ల్యాబొరేటరీ. ఈ మోల్ ప్రోగ్రామ్కి చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. అండ్ దానికంటూ ఓన్ స్టాఫ్ కూడా ఉంటుంది. వాళ్ళకి యూనిఫామ్స్ ఉంటాయి, స్పేస్ సూట్స్ ఉంటాయి. వాళ్ళు నాసా కంటే కంప్లీట్గా డిఫరెంట్గా పనిచేస్తారు. వాళ్ళ విషయంలో ఎటువంటి కన్ఫ్యూజన్ కానీ ఎటువంటి రిస్ట్రిక్షన్స్ కానీ ఉండవు. వాళ్ళు ఎలా కావాలంటే అలా పనిచేస్తారు. అండ్ వాళ్ళు కంప్లీట్గా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ మీద పనిచేస్తారు. ఆ ఆపరేషన్ అనేది చాలా అంటే చాలా సీక్రెట్. ఈవెన్ అందులో పనిచేసిన వాళ్ళ యొక్క వైఫ్స్కి కూడా ఈ విషయం గురించి అసలు ఏమాత్రం తెలియదు. బేసిక్గా ఈ సీక్రెట్ ప్రోగ్రామ్ని క్రియేట్ చేయడానికి కారణం ఏంటంటే స్పేస్లో ఒక స్పై స్టేషన్ని క్రియేట్ చేయాలనుకున్నారు. కానీ ఆ తర్వాత దీన్ని ప్రెసిడెంట్ అయిన రిచర్డ్ నిక్సన్ 1969లో క్యాన్సిల్ చేశాడు. కానీ గ్యారీ చూసింది ఏదో కోల్డ్ వార్ స్పై ప్రోగ్రామ్ కాదు. గ్యారీ చూసింది ఒక సిగార్ షేప్డ్ UFO. అది కూడా నాసా కంప్యూటర్లో అతను చూశాడు దాన్ని. అతను ఉండేది యూకేలో కాబట్టి అతన్ని అరెస్ట్ చేయడానికి సహాయం చేయమని యూకే మీద కూడా ప్రెషర్ పెట్టారు ఎర్లీ 2002లో. ఆ తర్వాత గ్యారీని అరెస్ట్ చేశారు. గ్యారీ మీద మొత్తంగా 97 కేసులు పెట్టారు. యుఎస్ ఇంటెలిజెన్స్ అసెట్స్కి డ్యామేజ్ చేసినట్టుగా, అంతేకాకుండా $8 లక్షల విలువ చేసి యుఎస్ గవర్నమెంట్కి చెందిన కంప్యూటర్స్ని డ్యామేజ్ చేసినట్టుగా తెలియజేశారు. అందులో చాలా మిలిటరీ కంప్యూటర్స్ ఉన్నాయి, 16 నాసా కంప్యూటర్స్ కూడా ఉన్నాయని తెలియజేశారు. అతను చాలా ఫైల్స్ని ఆల్టర్ చేశాడని, డిలీట్ చేశాడని, ఇలా చాలా చేశాడని చెప్పారు. అతని యొక్క యాక్టివిటీస్ కారణంగా అతను ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ అని కూడా తెలియజేశారు. సో యుఎస్ గవర్నమెంట్ చెప్పిన ఈ మాటలన్నీ కూడా ఇంటెన్షనల్ అని, కావాలని అతని మీద చాలా భారీ కేసులు పెట్టారని అయితే చాలా క్లియర్గా అర్థమవుతోంది. అంటే చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేశారు అతని విషయంలో. మరి ఎందుకు అంతలా అగ్రెసివ్గా బిహేవ్ చేశారు? గ్యారీ వాళ్ళు ఎవరూ కూడా చూడకూడదు అనుకున్న దాన్ని ఏదో చూశాడు. గ్యారీ అమెరికాలో అలా 10 ఏళ్ల పాటు తనను తాను డిఫెండ్ చేసుకుంటూ అలాగే గడిపాడు జైల్లో. ఆ తర్వాత తనకి బెయిల్ వచ్చింది. తర్వాత యూకేకి వెళ్ళాడు. అండ్ అక్కడ కూడా అతన్ని వదిలిపెట్టలేదు. అతనికి ఫైనల్గా శిక్ష అయితే పడింది. 70 ఏళ్ల పాటు అతను ఫెడరల్ ప్రిజన్లో ఉండి శిక్షను అనుభవించాల్సిందిగా తీర్పు అయితే వచ్చింది. కాకపోతే మీడియా అతని స్టోరీని కంప్లీట్గా వేరేగా చూపించింది యుఎస్లో. అంటే గ్యారీ మెక్కానన్ని ఒక హ్యాకర్ లాగే చూపించారు. పెంటగాన్ని హామ్ చేయడానికి ట్రై చేసిన పర్సన్గానే చూపించారు. కానీ యూకేలో మాత్రమే అతని గురించిన ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ చూపించారు. అతను యూఎఫ్ఓస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ఇదంతా కూడా చేశాడని, అందులో అతను ఏది కూడా ఇంటెన్షనల్గా చేసింది కాదని, అక్కడ గవర్నమెంట్కి నష్టం కలిగించాలని అస్సలు చేయలేదని, ఇలాంటి నిజాలన్నింటినీ కూడా యూకేలోని న్యూస్ పేపర్స్ మాత్రమే తెలియజేశాయి. ఇన్ఫ్యాక్ట్ యూకే హోమ్ సెక్రటరీ అయిన తెరీసా మే, అంటే కొద్ది రోజుల్లో ఆవిడ ప్రైమ్ మినిస్టర్ కూడా కాబోతోంది, ఆమె అయితే చాలా క్లియర్గా చెప్పేసింది గ్యారీని మళ్ళీ యుఎస్కి అయితే పంపించాం. ఎందుకంటే ఇప్పటికే అతన్ని 10 ఏళ్ల పాటు నరకం చూపించి పంపించారు. సో మళ్ళీ అతన్ని వెనక్కి పంపించేదైతే లేదని అయితే ఆమె తెలియజేసింది. సో అలాగా గ్యారీ అయితే తప్పించుకున్నాడు. కానీ 10 ఏళ్ల పాటు అయితే అనుభవించాడు. అయితే లాని బ్రేక్ చేసినప్పటికీ కూడా అతను యుఎస్ గవర్నమెంట్కి ఒక ఫేవరే చేశాడు. అదేంటి అంటే అతను సోలో అన్న పేరుతో కొన్ని మెసేజెస్ని పంపించాడు యుఎస్ ఏజెన్సీస్కి. అంటే వాళ్ళ యొక్క సెక్యూరిటీ సిస్టమ్ చాలా వీక్గా ఉందని, వాటిని కనుక రెక్టిఫై చేయకపోయినట్టయితే ఎవరైనా సరే చాలా ఈజీగా బ్రేక్ చేసేయచ్చని, ఇన్ఫ్యాక్ట్ వాటికి సంబంధించిన ప్రూఫ్లను కూడా పంపిస్తున్నాను చూడండి అని వాటన్నిటిని పంపి వాళ్ళ యొక్క సెక్యూరిటీ సిస్టమ్ ఇంకా స్ట్రాంగ్గా ఉండేటట్టుగా చేశాడు. ఆ తర్వాత అతను ఒకసారి మాట్లాడుతూ ఏమని తెలియజేశారంటే ఈ టెక్నాలజీకి లిమిట్స్ అనేవి లేవు అండ్ ఇది రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. బట్ ఈ టెక్నాలజీని మనం మంచికి వాడాల్సి ఉంటుంది. అంటే ప్రజలకి ఫ్రీ ఎనర్జీని ఇవ్వడానికి వాడాలి, లేదా అట్లీస్ట్ ఆ ఎనర్జీని చీప్గా ఇవ్వడానికి అయితే వాడాలి.
అంతేగాని ప్రజలకు తెలియాల్సిన విషయాన్ని ప్రజల నుంచి దాచడానికైతే వాడకూడదు అని అయితే అతను అభిప్రాయపడ్డాడు. అండ్ అలా కంటిన్యూస్గా సీక్రెట్స్ని మెయింటైన్ చేయడం వలన ఏమాత్రం ఉపయోగం ఉండదని కూడా అతనైతే అభిప్రాయపడ్డాడు. ఎప్పుడైతే యూకే గవర్నమెంట్ సైడ్ నుంచి ఇంకా అతన్ని వెనక పంపించేది లేదు అని చెప్పారో ఇంకా ఆ తర్వాత కేసు వెంటనే క్లోజ్ అయిపోయింది. 2012లో అతని కేసు క్లోజ్ అయిపోయింది. ఇమీడియట్గా యూఎఫ్ఓ కమ్యూనిటీలో అతను ఒక పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు. ఎందుకంటే అతను ఎక్స్పోజ్ చేశాడు. అట్లీస్ట్ గవర్నమెంట్ మన దగ్గర నుంచి ఏదో దాస్తోంది, గవర్నమెంట్కి ఏలియన్స్ ప్రెజెన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసు అనే విషయాన్ని అయితే అతను కొంతవరకు మనకి ప్రూవ్ చేశాడు. కాకపోతే ఇంకా చాలా విషయాలను ప్రూవ్ చేయాల్సి ఉంది. ఇంకా పెద్ద పెద్ద రహస్యాలే దాగి ఉన్నాయి మనకి తెలియనివి. అండ్ ఇన్ఫ్యాక్ట్ అతను మనకి ప్రూవ్ చేసింది కూడా ఒక యూఎఫ్ఓనో ఒక ఏలియన్నో కాదు, ఒక హైలీ ఆర్గనైజ్డ్ సీక్రెట్ స్పేస్ ప్రోగ్రామ్. ఆ స్పేస్ ప్రోగ్రాంలో భాగంగా కొన్ని వేల మంది పనిచేస్తున్నారు. ఆకాశంలో స్పేస్ షిప్స్ యొక్క ఫ్లీట్ కూడా ఉంది. వాటి దగ్గర చాలా పవర్ఫుల్ వెపన్స్ ఉన్నాయి. అవి చాలా అంటే చాలా అడ్వాన్స్డ్. వాటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. ఆ ప్రోగ్రాం పేరే సోలార్ వార్డెన్. ఈ విషయాన్ని కూడా డోనా హ్యారియే తెలియజేసింది. ఆమెకి కొంతమంది శాస్త్రవేత్తలు నాసాలో పనిచేసిన వాళ్ళే చెప్పిన దాని ప్రకారం అపోలో ఆస్ట్రోనాట్స్ చంద్రుడి మీద దిగిన తర్వాత చంద్రుడి మీద ఒక చూడకూడని దాన్ని చూశారు. అండ్ దాని గురించి కిందన ఉన్న వాళ్ళకి చెప్పారు. కానీ కిందన ఉన్న వాళ్ళు ఏమో దాని గురించి ఎవరికి చెప్పొద్దు, దాని గురించి మాట్లాడద్దు అని తెలియజేశారు. ఒక సీక్రెట్ స్పేస్ ప్రోగ్రామ్కి చెందిన స్పేస్ షిప్ కూడా అయి ఉండొచ్చని ఆమె తెలియజేసింది. అయితే ఆ టైంలోనే సోలార్ వార్డెన్ అనే ఒక ప్రోగ్రామ్ పేరు బాగా పాపులర్ అయింది. సోలార్ వార్డెన్ అనేది SDI ప్రోగ్రాంలో భాగంగా వచ్చింది. అంటే స్ట్రాటజిక్ డిఫెన్స్ ఇనిషియేటివ్ అనే ప్రోగ్రాంలో భాగంగా వచ్చింది. ఇది ఒక రీగన్ ఎరా నాటి డిఫెన్స్ ప్రోగ్రామ్. బట్ ఆ తర్వాత మీడియా వాళ్ళు ఏంటంటే ఈ ప్రోగ్రామ్కి చాలా రకాల పేర్లు అయితే పెట్టారు. ఇన్ఫ్యాక్ట్ దీనికి మల్టిపుల్ స్పేస్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయని కూడా వాళ్ళు నమ్మారు. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఎలాగైతే ఉంటాయో భూమి మీద సేమ్ అలాగే స్పేస్లో కూడా ఇలాంటివి కొన్ని ఉన్నాయని నమ్మారు. దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం సోలార్ సిస్టమ్ని స్కాన్ చేయడం కోసం, అది కూడా అన్ఆథరైజ్డ్ ఏలియన్ ఇంట్రూషన్స్ని ఆపడం కోసం. అంటే ఏలియన్స్ ఎవరైనా సరే భూమి మీదకి వస్తున్నట్టయితే వాళ్ళని ముందుగానే గమనించి వాళ్ళని ఆపడం కోసం ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారని తెలియజేశారు. రూమర్స్ ప్రకారం US మరియు వేరే దేశాలు కలిసి ఒక ట్రీటీ లాగా ఫామ్ అయ్యి ఏలియన్ విజిటర్స్ని భూమి మీదకి చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే అనుమతించాలని నిర్ణయించుకున్నారు. లేదంటే పెద్ద పెద్ద సంఖ్యలో కనుక ఏలియన్స్ భూమి మీదకి వచ్చేసినట్టయితే అది వీళ్ళకి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఏలియన్స్ని తక్కువ శాతంలో మాత్రమే అలౌ చేయాలని అయితే నిర్ణయించుకున్నారు. దీని గురించి రీగాన్ మిగతా కంట్రీస్ యొక్క లీడర్స్ అందరికీ చాలా క్లియర్గా తెలియజేశాడు. సో మిలిటరీ కానీ సివిలియన్ లీడర్స్ కానీ ఎవరైనా సరే ప్రజల్ని కాపాడటం చాలా ముఖ్యం. కాబట్టి ఏలియన్స్ నుంచి భూమిని కాపాడుకోవడం కోసం మనం అందరం కలిసి పనిచేయాల్సి ఉంటుందని అతను తెలియజేశాడు. ఈ విషయాన్ని చెప్పింది ఇంకెవరో కాదు, అతనే 2007వ సంవత్సరంలో హార్పర్ కాలిన్స్ అనే పర్సన్ ద రీగన్ డైరీస్ అనే ఒక పుస్తకాన్ని పబ్లిష్ చేశాడు. ఈ పుస్తకంలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రెసిడెంట్ యొక్క డైలీ లైఫ్ స్టైల్ గురించి ఉంది. అంటే వైట్ హౌస్లో అతను ఏ టైంకి వచ్చాడు, ఎప్పుడు ఏం చేశాడు, వీటన్నింటినీ కూడా చాలా స్పష్టంగా అందులో ఎంటర్ చేశారు. అందులో అతనికి సంబంధించిన మెమరీస్ ఉన్నాయి, అతనికి సంబంధించిన థాట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయితే ఆ పుస్తకంలో పేజ్ నెంబర్ 334లో జూన్ 11, 1985న ఒక ఎంట్రీ ఉంది. అందులో ఏమని రాసి ఉందంటే, ఈ 5 అద్భుతమైన స్పేస్ సైంటిస్టులతో కలిసి లంచ్ చేయడం చాలా అంటే చాలా అద్భుతంగా అనిపిస్తోంది. స్పేస్ అనేది చాలా అంటే చాలా అద్భుతమైన విషయం. దాని విషయంలో జరుగుతున్న డెవలప్మెంట్స్ కూడా చాలా అంటే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. చూడడానికి ఇవన్నీ కూడా సైన్స్ ఫిక్షన్ నవల్లో ఉన్నట్టుగా ఉన్నాయి, కానీ అవన్నీ కూడా నిజమే. అండ్ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మన యొక్క షటిల్ కెపాసిటీ ఇప్పుడు 300 మందిని తీసుకొని వెళ్లే విధంగా చేరుకుంది అని అయితే తెలియజేశాడు. 300 మందిని ఒక షటిల్ తీసుకొని వెళ్ళడం అంటే అది ఎంత పెద్ద స్పేస్ షిప్పో తెలుసా? కొంతమంది అసలు ఇది నిజం కాదు అన్నారు. ఎందుకంటే నాసా యొక్క స్పేస్ షటిల్స్ అప్పట్లో కేవలం 8 మందిని మాత్రమే మ్యాక్సిమం తీసుకొని వెళ్ళగలవు. అండ్ వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం ఫ్లీట్ కేవలం 4 మాత్రమే. అంటే ఆ షటిల్స్ అన్నిటినీ ఒకటేసారి ఉపయోగించినా కూడా మ్యాక్సిమం 32 మందిని మాత్రమే అంతరిక్షంలోకి తీసుకొని వెళ్ళగలవు. కానీ రీగన్ ఏమో ఏకంగా 300 మంది గురించి మాట్లాడుతున్నాడు. మరి వీళ్ళందరినీ ఎవరు తీసుకొని వెళ్తున్నట్టు, ఎలా తీసుకొని వెళ్తున్నట్టు? బేసిక్గా ఇంకొంతమంది ఏమంటారంటే 1979లో ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబడి క్యాన్సిల్ అయిపోయింది. ఆ ప్రోగ్రామ్ గురించి అతను మాట్లాడుతున్నాడని తెలియజేశారు. అదేంటంటే ఒక స్పేస్ ప్లేన్ని డెవలప్ చేయాలనుకున్నారు. ఆ స్పేస్ ప్లేన్ పేరు స్టార్ రేకర్. ఈ స్టార్ రేకర్ స్పేస్ షిప్ యొక్క డిజైన్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. ఇది చాలా మందిని తీసుకొని వెళ్ళగలదు కూడా. ఇది బోయింగ్ 747 కంటే పెద్దగా ఉంటుంది. మొత్తంగా 2 లక్షల పౌండ్ల బరువుని ఇది తనతో పాటుగా తీసుకొని వెళ్ళగలదు. అంటే 300 మందిని చాలా ఈజీగా తీసుకొని వెళ్ళిపోగలదు. మేబీ అతను దీని గురించే మాట్లాడుతూ ఉండొచ్చని తెలియజేశారు. కానీ ఇది క్యాన్సిల్ చేయబడింది. అండ్ అతను మాట్లాడుతున్న దాని ప్రకారం అయితే అది ప్రాపర్గా పనిచేస్తున్నట్టే. సో అది డెఫినెట్గా సోలార్ వార్డెనే అయి ఉండొచ్చు అని అయితే చాలామంది అభిప్రాయపడ్డారు. అండ్ సోలార్ వార్డెన్ రియల్
అని కూడా ఆ టైంలో చాలా మంది నమ్మడం మొదలు పెట్టారు. బేసిక్గా ఈ సోలార్ వార్డెన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొట్టమొదటిగా బయటకు వచ్చింది 2006 యొక్క స్టార్టింగ్ లో. ఓపెన్ మైండ్స్ అనే ఒక బులెటిన్ బోర్డులో ఒక అనానమస్ పర్సన్ ఒక పోస్ట్ పెట్టాడు. అందులో అతను ఏమని రాశాడంటే, స్పేస్లో ఒక ఫ్లీట్ ఉంది, దాని పేరు సోలార్ వార్డెన్. 2005 నాటికి స్పేస్లో 8 షిప్స్ ఉన్నాయి అండ్ అవన్నీ కూడా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్తో సమానంగా ఉంటాయి అండ్ వాటి చుట్టూ 43 ప్రొటెక్టర్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా స్పేస్ ప్లేన్స్. అండ్ రీసెంట్గా అది మార్స్ యొక్క ఆర్బిట్లోకి వెళ్ళింది మల్టీనేషనల్ కాలనీకి రీసప్లై చేయడం కోసం. అలా వెళ్ళినప్పుడు అక్కడ ఒక ప్రమాదం కూడా జరిగిందని అయితే వాళ్ళు తెలియజేశారు ఆ అనానమస్ పోస్ట్లో. అయితే మార్స్ మీద 1964లోనే ఒక బేస్ని ఏర్పాటు చేసినట్టుగా కూడా వాళ్ళు తెలియజేశారు. ఆ బేస్ని అమెరికన్స్ అండ్ సోవియట్స్ కలిసి ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలియజేశారు. అండ్ మన ప్లానెట్ని ఏలియన్స్ చాలాసార్లు విజిట్ చేసినట్టుగా కూడా తెలియజేశారు. అండ్ ఈ ప్రోగ్రాంలో భాగంగా ఆ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మన సోలార్ సిస్టంలో ఉన్న అన్ని ప్లానెట్స్ని విజిట్ చేసాయి ఎక్సెప్ట్ మెర్క్యూరీ. ఇన్ఫ్యాక్ట్ ప్లూటో మీద ల్యాండ్ అయ్యాయి కూడా, చాలా చంద్రుల మీద కూడా ల్యాండ్ అయ్యాయి, చాలా రకాల ఇన్ఫర్మేషన్స్ని గ్యాదర్ చేసుకున్నాయి. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎన్నో దేశాల దగ్గర ఉంది, కాకపోతే ప్రపంచానికి దీని గురించి తెలియచేయకూడదని అవన్నీ కూడా ఒక మాట అనుకున్నాయి. అందుకని అవి ఎక్కడా కూడా ఈ ఇన్ఫర్మేషన్ని బయట పెట్టట్లేదు. వాళ్ళ దగ్గర చాలా అద్భుతమైన టెక్నాలజీ ఉంది. అయితే ఆ అద్భుతమైన టెక్నాలజీ వాళ్ళ దగ్గరకు వచ్చింది కూడా ఏలియన్స్ యొక్క సహాయంతోనే అని తెలియజేశారు. సో అలాగా ఆ అనానమస్ పోస్ట్ సోలార్ వార్డెన్ అనే ఒక ప్రాజెక్ట్ని మొట్టమొదటిసారిగా ప్రపంచానికి పరిచయం చేసింది. అండ్ ఆ తర్వాత యుఎఫ్ఓ సర్కిల్స్లో అది చాలా పాపులర్ అయింది. కానీ కొన్నాళ్ళ పాటు అది కనిపించకుండా పోయింది. మళ్ళీ 2012వ సంవత్సరం నవంబర్లో సోలార్ వార్డెన్ ద సీక్రెట్ స్పేస్ ప్రోగ్రామ్ అనే పేరుతో ఒక బ్లాగ్ బయటకు వచ్చింది. ఒక హఫింగ్టన్ పోస్ట్ ఆర్టికల్ కూడా బయటకు వచ్చింది. ఆ ఆర్టికల్ రాసింది రిపోర్టర్ అయిన డారెన్ పర్క్స్ అనే పర్సన్. ఆ టైంలో సోలార్ వార్డెన్ చాలా పాపులర్ అయిపోయింది. ఈ స్టోరీ గ్యారీ మెక్కెనన్కి కొంచెం కనెక్ట్ చేయబడింది. ఈ ఆర్టికల్లో ఏమని చెప్పబడిందంటే, ఈ ప్రోగ్రామ్ మొట్టమొదటిగా 1980లో స్టార్ట్ అయింది. ఇది యుఎస్ వాళ్ళ యొక్క యుఎస్ నేవల్ నెట్వర్క్ అండ్ స్పేస్ ఆపరేషన్స్ కమాండ్ NNSOC యొక్క ఆధ్వర్యంలో నడుస్తుందని తెలియజేశారు. అందులో 8 మ్యాసివ్ క్యారియర్స్ ఉన్నాయని తెలియజేశారు. అండ్ ఒక్కొక్కటి కూడా 600 అడుగుల పొడవు ఉందని తెలియజేశారు. ఒక్కొక్క దాంట్లో కూడా 300 క్రూ మెంబర్స్ ఉన్నారని తెలియజేశారు. వీటిని సుమారుగా 40 స్కౌట్ షిప్స్ ప్రొటెక్ట్ చేస్తారని తెలియజేశారు. అండ్ ఇవన్నీ కూడా వాటిని ప్రొటెక్ట్ చేసేది దేని నుంచి అంటే ఏలియన్ ఇంట్రూడర్స్ నుంచి, అంటే భూమి మీదకి వచ్చే ఏలియన్స్ నుంచి కాపాడడం కోసమే వాటిని నియమించారని తెలియజేస్తున్నారు. అండ్ ఈ రిపోర్ట్లో భాగంగా చంద్రుడి మీద, మార్స్ మీద పర్మనెంట్ మల్టీనేషనల్ బేసెస్ కూడా ఉన్నాయని తెలియజేశారు. వాటన్నిటికీ కూడా ఈ క్యారియర్స్ ద్వారానే సప్లైస్ అనేవి వెళ్తున్నాయని కూడా తెలియజేశారు. డారెన్ పబ్లిక్గా మాట్లాడుతూ దీని గురించి ఏమని తెలియజేశారంటే, 2010వ సంవత్సరం నుంచి కూడా అతను సోలార్ వార్డెన్ స్టోరీ గురించి చాలా ఇన్వెస్టిగేట్ చేస్తూ వచ్చాడు. ఆ టైంలో యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్కి చెందిన ఒక వ్యక్తి తనని కాంటాక్ట్ అయ్యాడని, ఆ వ్యక్తి సోలార్ వార్డెన్ స్టోరీని కన్ఫర్మ్ చేశాడని కూడా తెలియజేశాడు. అతను చెప్పిన దాని ప్రకారం అయితే ఈ స్పేస్ ప్రోగ్రామ్ నిజమే, అంతేకాకుండా ఏమాత్రం ఊహకందనంత పెద్ద ప్రాజెక్ట్ అని కూడా తెలియజేశాడు. అయితే ఇది విన్న తర్వాత ఈ డారెన్ ఏం చేశారంటే, ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిక్వెస్ట్ని అమెరికా యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్కి 2010లో పంపించాడు. అయితే ఆ ప్రాజెక్ట్ నిజమా కాదా, ఆ ప్రాజెక్ట్ నిజంగా ఉందా లేదా అని అడిగితే దానికి రెస్పాన్స్గా ఈమెయిల్లో వచ్చిన ఆన్సర్ ఏంటి అంటే, అవును ఇది మా ప్రాజెక్టే, కాకపోతే ఏంటంటే ఈ ప్రాజెక్ట్ని మేము క్యాన్సిల్ చేసేయడం జరిగింది, ప్రెసిడెంట్ అయిన బరాక్ ఒబామా దీన్ని టెర్మినేట్ చేశారు అని తెలియజేశారు. అండ్ ఇది సింగిల్ ప్రోగ్రామే, అంటే యుఎస్ యొక్క ప్రోగ్రామే, వేరే దేశాలతో కలిసి చేస్తున్న జాయింట్ ప్రోగ్రామ్ కాదు అని కూడా అందులో తెలియజేశారు. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే జాన్సన్ స్పేస్ సెంటర్ యొక్క FOIA మేనేజర్ని మీరు కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది, అక్కడికి మీరు రీడైరెక్ట్ అవ్వాల్సి ఉంటుందని తెలియజేశారు. సో అది నిజమే, దాన్ని ప్రెసిడెంట్ ఒబామా 2000s యొక్క స్టార్టింగ్లో క్యాన్సిల్ చేశారని అయితే తెలియజేశారు. బట్ అందులో ఎంతవరకు వాస్తవం ఉందో మనకు తెలియదు కదా. అండ్ తర్వాత ఈ ఈమెయిల్ని డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు మేము పంపలేదని కూడా తెలియజేశారు. సో ఇది నిజమా కాదా అనేది కూడా మనకైతే తెలియదు. అయితే ఇప్పటి వరకు మనకి సోలార్ వార్డెన్కి పెద్ద ప్రూఫ్ అయితే దొరకకపోయినప్పటికీ కూడా 2007వ సంవత్సరంలో మనకు ఒక ప్రూఫ్ అయితే దొరికింది. ఈసారి మనకు కొన్ని ఇమేజెస్ అయితే దొరికాయి. 2007వ సంవత్సరంలో బ్రిటిష్ అమెచ్యూర్ ఆస్ట్రోనమర్ అయిన జాన్ లెనార్డ్ వాల్సన్ అనే ఒక పర్సన్ ఒక కొత్త టెక్నిక్ను ఉపయోగించి నైట్ స్కైని క్యాప్చర్ చేయడం మొదలుపెట్టాడు. అంటే తన యొక్క టెలిస్కోప్కి ఒక స్పెషల్ ఎక్విప్మెంట్ను ఉపయోగించి అతను స్పేస్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని విజిబుల్, ఇన్ఫ్రారెడ్ అండ్ అల్ట్రా వైలెట్ స్పెక్ట్రమ్స్లో క్యాప్చర్ చేయడం మొదలుపెట్టాడు. అలా చేయడం వలన అతను కొన్ని క్లియరెస్ట్ ఫ్రేమ్స్ని క్యాప్చర్ చేయగలిగాడు. అండ్ అతను చాలా ఇమేజెస్ని కంబైన్ చేసి చాలా రకాల డేటాస్ని అయితే గ్యాదర్ చేసి మొత్తం కలిపి అతను ఒక ఇమేజ్ని క్రియేట్ చేశాడు.
దీనికి అతను ఉపయోగించిన టెక్నిక్ లూమినెన్స్ లేయరింగ్. సో అలాగా ఈ టెక్నిక్ ద్వారా అతను చాలా రకాల ఇమేజెస్ని అయితే గ్యాదర్ చేశాడు. మెయిన్గా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి చెందిన ఎక్స్పర్ట్స్ కూడా గ్యాదర్ చేయలేకపోతున్న ఇమేజెస్ని ఇతను గ్యాదర్ చేశాడు. తర్వాత ఈ ఇమేజెస్ని ఎంతోమంది శాస్త్రవేత్తలు వెరిఫై చేసి అవి ప్రాపర్ ఇమేజెస్ అని కూడా కన్ఫర్మ్ చేశారు. అయితే కథ స్టార్ట్ అయింది అక్కడ కాదు. అతను ఇమేజెస్ క్యాప్చర్ చేస్తున్నంతసేపు మొత్తం నార్మల్గానే అనిపించింది. కానీ ఎప్పుడైతే అతను వీడియోస్ని రికార్డ్ చేయడం మొదలు పెట్టాడో అప్పుడు కొంత మిస్టీరియస్గా అనిపించింది. ఒకరోజు అతనికి స్పేస్లో కొన్ని స్టార్స్ లా కనబడ్డాయి. కానీ అవేవి కూడా స్టార్స్ కాదు, అవి చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. అవి హైలీ రిఫ్లెక్టివ్ స్పేస్ ప్లాట్ఫామ్స్. సో అవి ఖచ్చితంగా ఏదో ఒక స్పేస్ ప్రాజెక్ట్కి చెందినవే అయి ఉండొచ్చు అని అతను అభిప్రాయపడ్డాడు. చూస్తూ ఉంటే అవి సోలార్ వాటర్కి చెందినవిలా చాలా క్లియర్గా కనబడుతున్నాయి. అంటే ఆ ప్లాట్ఫామ్స్కి సోలార్ ప్యానల్స్ ఉన్నాయి. అంతేకాకుండా కొన్నిటికి వెపన్స్ అటాచ్ చేసి ఉన్నట్టుగా కూడా చాలా క్లియర్గా కనబడుతోంది. అతను చెబుతున్న దాని ప్రకారం కొన్ని ఆబ్జెక్ట్స్ చాలా అంటే చాలా పవర్ఫుల్ స్పేస్ షిప్స్ లా కనబడుతున్నాయి. చూడడానికి స్టార్ ట్రెక్ లాగే కనబడుతున్నాయని తెలియజేశాడు. సో స్పేస్ లో ఒక వాస్ట్ ఫ్లీట్ ఉన్నట్టుగా అతనైతే అర్థం చేసుకున్నాడు. అండ్ సోలార్ వార్డెన్ బిలీవర్స్ ఖచ్చితంగా అది సోలార్ వార్డెన్ ప్రాజెక్ట్ కి చెందిన విజువల్సే అని అయితే అభిప్రాయపడడం మొదలు పెట్టారు. సో గవర్నమెంట్ అతన్ని కూడా హేట్ చేస్తుంది అని అయితే నమ్మారు. ఇన్ఫ్యాక్ట్ ఆ విజువల్స్ ని బయటికి రిలీజ్ చేసిన కొద్ది రోజుల తర్వాత వాడి నమ్మకం నిజమైంది. అతని ఇంటికి దగ్గరలో ఇన్ఫేమస్ బ్లాక్ హెలికాప్టర్స్ తిరగడం మొదలుపెట్టాయి. ఈ బ్లాక్ హెలికాప్టర్స్ ఎందుకు వస్తాయి అంటే ఎవరినైనా సరే యుఎస్ గవర్నమెంట్ అంతం చేయాలి అనుకుంటే ఆ టైంలో ఈ బ్లాక్ హెలికాప్టర్స్ వాళ్ళ ఇళ్ళకి దగ్గరలో, ఆఫీసులకు దగ్గరలో, వాళ్ళు రెగ్యులర్గా తిరిగే ప్రాంతాలకు దగ్గరలో తిరుగుతూ ఉంటాయి గాల్లో. అలాగే ఇతని యొక్క ఇంటికి దగ్గరలో కూడా ఆ బ్లాక్ హెలికాప్టర్స్ అయితే కనబడ్డాయని అతను కూడా తెలియజేశాడు. ఇన్ఫ్యాక్ట్ ఒక పర్సన్ నేరుగా వచ్చి అతనితో మాట్లాడినట్టుగా కూడా తెలియజేశాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒకనొక టైంలో అతను ఇతని మీద దాడి చేయడానికి కూడా ట్రై చేశాడు. అండ్ ఆ టైంలో ఆ విజువల్స్ని చూసిన కొంతమంది ఇంకొక విషయాన్ని బయటపెట్టారు. అదేంటి అంటే అప్పట్లో 1980s ఇంకొక సీక్రెట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అయితే జరిగింది. దాని కోడ్ నేమ్ ఆరోరా. ఈ ఆరోరా అనేది ఒక ట్రయాంగిల్ షేప్డ్ స్పేస్ ప్లేన్. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే శత్రు దేశాల మీద నిఘా ఉంచడం. చాలా యూఎఫ్ఓ సైటింగ్స్ వీటిని చూసే కన్ఫ్యూజ్ అవ్వడం జరిగిందని నమ్ముతూ ఉంటారు. అంటే ఇవి కూడా ట్రయాంగిల్స్ లాగే ఉంటాయి అండ్ యూఎఫ్ఓస్ కూడా కొంతమంది ట్రయాంగిల్స్లో ఉంటాయని నమ్ముతూ ఉంటారు. కాబట్టి వీటిని చూసే యూఎఫ్ఓస్ అని అభిప్రాయపడ్డారు. అలాగే ఇప్పుడు కూడా ఆకాశంలో ఉన్న స్టార్స్ని కానీ లేదంటే స్పేస్ ఆబ్జెక్ట్స్ని కానీ చూసి ఇలాగా సీక్రెట్ స్పేస్ ప్రోగ్రామ్ అని కన్ఫ్యూజ్ అవుతూ ఉండొచ్చు అని కూడా చాలామంది అభిప్రాయపడ్డారు. బట్ డెఫినెట్గా ఇదైతే అది కాదు, ఖచ్చితంగా ఇది ఒక సీక్రెట్ స్పేస్ ప్రోగ్రామ్ అని చాలామంది నమ్మడం మొదలుపెట్టారు. ఇన్ఫ్యాక్ట్ 1994లో బ్రిటిష్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు ఒక హైలీ క్లాసిఫైడ్ ఆఫీస్ని కూడా ఓపెన్ చేశారు. వాళ్ళు ఓపెన్ చేసింది కూడా కేవలం యూఎఫ్ఓస్ గురించి ఇన్వెస్టిగేట్ చేయడం కోసం. దానికి చెందిన ఎంప్లాయీస్లో ఒకరైన నిక్ పోప్ అనే ఒక పర్సన్ ఒకసారి ఒక ఇమేజ్ని బయటపెట్టాడు. అది ఒక పెద్ద ఫోటోగ్రాఫ్. ఆ ఇమేజ్ని ద క్యాల్వైన్ యూఎఫ్ఓ ఫోటోగ్రాఫ్ అని పిలుస్తూ ఉంటారు. ఈ ఫోటోని తీసింది ఇంగ్లాండ్ దగ్గర ఉన్న క్యాల్వైన్ అనే ఒక ప్రాంతంలో August 4, 1990లో. అయితే ఇది ఒరిజినల్ ఫోటో కాదు. ఒరిజినల్ ఫోటో ఎక్కడో డిసెప్ట్ అయింది. అయితే ఈ ఫోటోలో మనకి 80 అడుగుల పొడవున్న వెడ్జ్ లేదా డైమండ్ షేప్డ్ ఆబ్జెక్ట్ ఒకటి ఆకాశంలో తిరుగుతున్నట్టుగా కనబడుతోంది. దాన్ని ఒక హ్యారియర్ జెట్ చేజ్ చేస్తున్నట్టుగా కనబడుతోంది. అండ్ ఆ ప్రాంతంలో ఉన్న ఎంతోమంది సివిలియన్స్ దాన్ని నోటీస్ చేశారు కూడా. వాళ్ళు చెప్పిన విషయాలన్నింటినీ కూడా గుర్తు చేసుకొని వాళ్ళు చెప్పిన పోలికల్ని బట్టి ఒక యాక్చువల్ ఇమేజ్ని క్రియేట్ చేశారు. ఇది ఒక రీక్రియేటెడ్ ఇమేజ్ తప్ప ఇది ఒక ఒరిజినల్ ఇమేజ్ అయితే కాదు. కానీ ఒరిజినల్ ఇమేజ్ ఏమైందనేది ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. అయితే 2022 సంవత్సరంలో ఫార్మర్ బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అయిన క్రైగ్ లిండ్జే అనే ఒక పర్సన్ ప్రపంచం ముందుకు వచ్చి ఒక ఇమేజ్ని చూపించి ఇదే ఒరిజినల్ ఇమేజ్, ఆ ఒరిజినల్ ఇమేజ్ నా దగ్గరే ఉందని తెలియజేశాడు. ఇందులో కూడా ఒక డైమండ్ షేప్డ్ ఆబ్జెక్ట్ ఉంది, వెనకతల హ్యారియర్ జెట్ అయితే ఉంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ ప్రాంతంలో చాలా పెద్ద పెద్ద కొండలు ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ ఏరియా అంతా కూడా కొండలతో నిండిపోయి ఉంటుంది. కానీ ఆ ఫోటోలో కొండలు అయితే కనబడలేదు. సో అతని ఫోటో ఆథెంటిక్ కాదు అని అయితే చాలామంది నమ్మారు. ఇన్ఫ్యాక్ట్ ఎక్స్పర్ట్స్ కూడా అదే విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. అయితే అతను ఏమని చెప్పాడంటే దీనికి ఆ టైంలో మబ్బేసింది, అంటే మొత్తం అంతా కూడా ఫాగ్తో నిండిపోయింది, మబ్బులతో నిండిపోయింది. అందువలన వెనకున్న కొండలు మీకు కనిపించట్లేదు. కానీ నిజానికి ఇదే ఒరిజినల్ ఇమేజ్ అని కూడా తెలియజేశాడు. కానీ అది కూడా అబద్ధమే అని తెలిసింది. ఎందుకంటే ఆ రోజు వెదర్ రిపోర్ట్ కనుక చెక్ చేసినట్టయితే అక్కడ అసలు ఎటువంటి ఫాగు లేదు, ఎటువంటి మబ్బులు లేవు. ఆ రోజు వెదర్ అంతా కూడా చాలా క్లియర్గా ఉంది. సో ఇతను తీసుకొచ్చిన ఇమేజ్ కూడా ఒరిజినల్ ఇమేజ్ అయితే కాదు, కానీ ఒరిజినల్ ఇమేజ్కి చాలా అంటే చాలా దగ్గరగా ఉంది. అండ్ ఒరిజినల్ ఇమేజ్ని తీసింది బేసిక్గా ఇద్దరు సివిలియన్ హైకర్స్.
ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ ఇద్దరి యొక్క ఐడెంటిటీస్ని 2076 వరకు క్లాసిఫై చేశారు. అలా ఎందుకు చేశారో అర్థం కాలే. అంటే 2076 తర్వాత మాత్రమే వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ని బయట ప్రపంచానికి తెలియజేయాల్సి ఉంటుంది. అంటే ఆ టైంకి వాళ్ళు చనిపోతారు కాబట్టి ఖచ్చితంగా అప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ బయటకు రావాలన్న ఉద్దేశంతో అలా వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ క్లాసిఫై చేయడం జరిగింది. సో ఇలాగా ఆ టైంలో చాలామంది వీటిని చూడడం జరిగింది. బట్ ఎవరికి కూడా ఎగ్జాక్ట్గా దాని యొక్క ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. దాని గురించి ఎగ్జాక్ట్గా తెలుసుకోవాలి అంటే ఇతర హైకర్స్తో మాట్లాడాలి, లేదంటే ఒరిజినల్ ఇమేజ్ అయినా దొరకాల్సి ఉంటుంది. సో ఇప్పుడు సోలార్ వార్డెన్ యొక్క స్కెప్టిక్స్ ఏమని తెలియజేస్తూ ఉంటారంటే ఈ ప్రాజెక్ట్లో భాగమైన ఒక స్పేస్ షిప్పే ఆ రోజు వాళ్ళందరికీ కనబడిందని కూడా తెలియజేస్తూ ఉంటారు. అండ్ ఈ సీక్రెట్ ప్రోగ్రామ్ని ప్రపంచానికి తెలియజేయకుండా కావాలనే దాస్తున్నారని అయితే చాలామంది నమ్ముతూ ఉంటారు. అయితే దీనికి రిటర్న్గా కొంతమంది ఏమంటారంటే అంత పెద్ద ప్రోగ్రామ్ని సీక్రెట్గా ఉంచడం చాలా అంటే చాలా ఇంపాసిబుల్. ఎక్కడో ఒక చోట ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చేసే అవకాశం ఉంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లోని కూడా అలాంటి ఒక సీక్రెట్ ప్రోగ్రామ్ లేదు అని చెబుతున్నారు. ఎయిర్ ఫోర్స్ అఫీషియల్స్ కూడా అలాంటిది ఏమీ లేదని అయితే తెలియజేశారు. కానీ ఒక హైపర్సోనిక్ ఎయిర్ క్రాఫ్ట్ చాలా అంటే చాలా వేగంగా ప్రయాణించారని గమనించారు. అది గంటకి 4000 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తోంది. ఒక విజువల్లో అంత వేగంగా ప్రయాణించేది మన దగ్గర ఎక్కడైనా ఉందా? లేదు కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే మన దగ్గర ఉన్న ఎయిర్ క్రాఫ్ట్స్లో ఏది కూడా పర్ఫెక్ట్ ట్రయాంగిల్లో లేదు. సో అలాగ ఒక పర్ఫెక్ట్ ట్రయాంగిల్లో స్పేస్లో ఒక ఎయిర్ క్రాఫ్ట్ కనబడిందంటే అది ఖచ్చితంగా యూఎఫ్ఓ అయి ఉండొచ్చు అని చాలామంది నమ్మారు. ఇన్ఫ్యాక్ట్ అలాంటి ఒక ఎయిర్ క్రాఫ్ట్స్ అమెరికాలో చాలా ప్రాంతాలలో కనిపించాయి. సదరన్ నెవాడాలోని గ్రూమ్ లేక్ దగ్గరలో కనబడ్డాయి, ఫ్లోరిడా దగ్గరలో కనబడ్డాయి, చాలా చోట్ల కనబడ్డాయి, ఏదో ఒక చోట కూడా కాదు. అయితే 2012లో ఈ సోలార్ వార్డెన్ స్టోరీ బాగా పాపులర్ అయిన తర్వాత చాలామంది మీడియా ముందుకొచ్చి మేము కూడా దాన్ని చూసాం అని చెప్పడం మొదలుపెట్టారు, మేము కూడా ఆ సీక్రెట్ స్పేస్ ప్రోగ్రాంలో భాగమని చెప్పడం మొదలుపెట్టారు. అయితే ఇలా చెప్పిన వాళ్ళలో కొంతమంది ఫేమస్ పీపుల్ కూడా ఉన్నారు. వాళ్ళలో ఒకరు లారా ఐజన్హోవర్. ఈమెకి ఎవరో కాదు, ప్రెసిడెంట్ అయిన డ్వైట్ ఐజన్హోవర్ యొక్క గ్రేట్ గ్రాండ్ డాటర్. ఆమె ఏమని చెప్పిందంటే నేను చిన్న వయసులో ఉన్నప్పుడు నన్ను కిడ్నాప్ చేశారు, నన్ను వేరే గ్రహాల మీదకి పంపించారు. ఇన్ఫ్యాక్ట్ ఏలియన్స్తో జరిగిన యుద్ధంలో నేను పాల్గొన్నాను. ఆ ఏలియన్ స్పీసెస్ని ఆర్కన్స్ అని పిలుస్తారని కూడా ఆమె తెలియజేసింది. అయితే సేమ్ ఇలాగే ఇంకొక పర్సన్ కూడా ఉన్నారు. అతని పేరు ఆండ్రూ వాసియాగో. ఇతను కూడా ఒక విజిల్ బ్లోవర్. అతను కూడా ఏమని చెప్పాడంటే తను చిన్న వయసులో ఉన్నప్పుడు ఒక సీక్రెట్ స్పేస్ ప్రోగ్రామ్కి తను పర్ఫెక్ట్గా ఫిట్ అవుతానన్న ఉద్దేశంతో తనని వేరే గ్రహం మీదకి పంపించారని తెలియజేశాడు. కాకపోతే అతని స్పేస్ షిప్ ద్వారా కాదు, అతని టెలిపోర్టేషన్ ద్వారా పంపించారు. అతను మార్స్ మీదకి వెళ్ళాడు, చాలాసార్లు మార్స్ మీదకి వెళ్ళి మళ్ళీ భూమి మీదకి తిరిగి వచ్చాడు. అక్కడ ఏలియన్స్తో ఒక పెద్ద కాన్ఫ్లిక్ట్లో యుద్ధం కూడా చేశాడు. అండ్ 2015 నాటికి వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది కేవలం ఒక సీక్రెట్ స్పేస్ ప్రోగ్రాంలో మాత్రమే కాదు, సోలార్ వార్డెన్ అని అందరూ చెప్పుకుంటున్న ప్రోగ్రాంలోనే ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలియజేశారు. అదే టైంలో కారీ గూడే అనే ఒక పర్సన్ కూడా మీడియా ముందుకు వచ్చాడు. అతను 1980sలో తన యొక్క ఓల్డ్ లైఫ్ నుంచి తను రిమూవ్ చేయబడ్డాడు అని అయితే అతను తెలియజేశాడు. అండ్ ఆ తర్వాత అతని యొక్క వయసుని 20 ఏళ్ళు వెనక్కి పంపించారని, అతను ఒక సీక్రెట్ మిలిటరీ ప్రోగ్రాంలో ఉంచారని కూడా అతను తెలియజేశాడు. ఇతను బ్లూ ఏలియన్స్ గురించి తెలియజేశాడు. వాళ్ళని బ్లూ ఏవియన్స్ అని పిలుస్తారని తెలియజేశాడు. వాళ్ళు సూపర్ ఫెడరేషన్ ఆఫ్ ఏలియన్స్లో భాగమని, ఈ ఫెడరేషన్ వాళ్ళు హ్యూమన్స్కి హెల్ప్ చేస్తున్నారని, ఏలియన్ ఇన్వేడర్స్ చాలామంది రెప్టిలియన్స్ రేస్లో ఉన్నవాళ్ళు భూమి మీదకి వచ్చి భూమిని ఆక్రమించుకోవడానికి ట్రై చేస్తున్నారని, అలా జరగకుండా ఉండాలి అంటే ఈ ఏలియన్స్ యొక్క సహాయం వీళ్ళకి ఎంతగానో అవసరం అని అయితే అతను తెలియజేశాడు. అంటే సోలార్ సిస్టంలోకి భూమి మీదకి అన్వాంటెడ్ ఎంట్రీస్ కనుక వచ్చినట్టయితే చాలా ప్రాబ్లమ్స్ అయిపోతుంది. ఎక్స్ట్రా టెరెస్ట్రియల్స్ భూమి మీదకి ఎంత ఎక్కువ వస్తే భూమికి అంత ఎక్కువ ప్రాబ్లం అని అయితే అతను తెలియజేశాడు. ఆ ప్రోగ్రామ్కి చెందిన కొంతమంది దాని గురించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా బయట పెట్టడానికి ట్రై చేస్తున్నారు, కానీ వాళ్ళని చాలామంది ఆపుతున్నారని కూడా అతను అయితే తెలియజేశాడు. ఇన్ఫ్యాక్ట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి చెందిన ఎంతోమంది ఆస్ట్రోనమర్స్ ఆల్రెడీ ఈ సోలార్ వార్డెన్ ప్రోగ్రాంలో భాగంగా ఉన్న ఎయిర్ క్రాఫ్ట్స్ని చూశారు, కానీ అవి ఏంటనేది వాళ్ళకి తెలియకపోవడం వల్ల అది ఏంటి అన్న కన్ఫ్యూజన్లో ఉన్నారు. మేబీ ఏదో వేరే ఎయిర్ క్రాఫ్ట్ అన్నట్టుగా ఊరుకున్నారు, కానీ నిజానికి అదంతా కూడా సోలార్ వార్డెనే, ఒక సీక్రెట్ స్పేస్ ప్రోగ్రామే. అది నిజమే. మన సోలార్ సిస్టమ్ చాలా అంటే చాలా పెద్ద ప్రమాదంలో ఉంది. అదంతా కూడా ఏలియన్స్ కారణంగా జరుగుతోంది. దాని నుంచి కాపాడడానికి వాళ్ళంతా కూడా ఉన్నారని అయితే అతను తెలియజేశాడు. సో అలాగా ఈ సోలార్ వార్డెన్ కానీ, ఈ సీక్రెట్ స్పేస్ ప్రోగ్రామ్ కానీ యూఎఫ్ఓలజీలో, సోషల్ మీడియాలో పెద్ద ఇంపార్టెంట్ విషయం అయిపోయింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా దీని గురించి చాలా కవర్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ చాలా అంటే చాలా చోట్ల దీని గురించి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కూడా వచ్చాయి. బట్ ఇది నిజమా అబద్ధమా అంటే ఎగ్జాక్ట్గా మనం చెప్పలేం. ఎందుకంటే గ్యారీ అనే పర్సన్ ఇక్కడ రియల్, అదైతే వెరీ క్లియర్గా ఉంది మనకి. కానీ అతను ఏనాడు కూడా సోలార్ వార్డెన్ గురించి మాట్లాడలేదు. అతను సోలార్ వార్డెన్ అనే పేరుని కానీ
దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ని కానీ ఏ రోజు కూడా అతను చూడలేదు, వాటి గురించి బయట పెట్టలేదు. డారెన్ రాసిన ఆర్టికల్లో మాత్రమే గ్యారీ కొంచెం కనెక్ట్ చేయబడ్డాడు. గ్యారీ ఏదైతే ఇమేజ్ని చూశాడో ఆ ఇమేజ్ సోలార్ వాటర్ ప్రాజెక్ట్లో భాగంగా ఉన్న ఎయిర్ క్రాఫ్టే అని చెప్పాడు. సో అలాగా గ్యారీ దీనికి కనెక్ట్ చేయబడ్డాడు తప్ప అందులో ఎంతవరకు వాస్తవం ఉందని అయితే మనకి తెలియదు. అండ్ దాని గురించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ప్రతి ఒక్కరూ కూడా జెన్యూన్ పర్సన్స్ అని నమ్మడానికి అయితే లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నిజమో కాదో తెలియదు, ఎవరి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో వాళ్ళు ఒరిజినల్ పీపులో కాదో తెలియదు. సో ఇందులో చాలా ఫేక్నెస్ ఉండే అవకాశం అయితే ఉంది. కానీ వీళ్ళందరూ చెబుతున్న దాన్ని బట్టి, గ్యారీ చూసిన ఇమేజ్ని బట్టి, అంతేకాకుండా ఆ ఫార్మర్ ఫిమేల్ నాసా ఎంప్లాయీ చెబుతున్న దాన్ని బట్టి డెఫినెట్గా ఈ ప్రాజెక్ట్ నిజంగానే ఉంది అని అయితే అనిపిస్తోంది. కానీ ఇంకొంతమంది వచ్చి మమ్మల్ని టెలిపోర్టేషన్ చేశారు, మమ్మల్ని ఇక్కడ నుంచి వేరే గ్రహాల మీదకి పంపిస్తే మేము అక్కడ ఏలియన్స్తో యుద్ధాలు చేశాము, ప్రతి యుద్ధాలు చేశాము, ఇలాంటివన్నీ చెబుతూ ఉంటే కొంచెం నమ్మబుద్ధి వేయట్లేదు. ఇవన్నీ కూడా మళ్ళీ ఎందుకు అబద్ధమేమో అని అనిపిస్తూ ఉందన్నమాట. అంటే కొంచెం ఎక్కువ అయ్యాయి ఆ స్టోరీస్ అన్నీ కూడా. సో అది ఇక్కడ వచ్చిన మెయిన్ ప్రాబ్లం అంతా కూడా. సో అందువలన ఈ ప్రోగ్రామ్ 50% నిజం, 50% అబద్ధం అని అయితే అనిపిస్తోంది. బట్ ఒకవేళ ఇది కనుక నిజమైనట్టయితే మనం చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నట్టే. హాలీవుడ్లోని ఒక స్పేస్ షోలో సిడ్ అనే ఒక ఫీచర్ ఉంటుంది. అంటే స్పేస్ ఇంట్రూడర్ డిటెక్టర్. అంటే స్పేస్లో మన భూమిని నాశనం చేయడానికి ఎవరైతే వస్తుంటారో వాళ్ళు ముందుగానే గమనిస్తూ ఉంటుంది. మెయిన్గా ఏలియన్ ఇంట్రూడర్స్ కోసమే ఇది పనిచేస్తూ ఉంటుంది. సేమ్ లైక్ సోలార్ వార్డెన్ అనమాట. సో ఒకవేళ సోలార్ వార్డెనే కనుక నిజమే అయినట్టయితే మన వాళ్ళు ఎప్పటి నుంచో ఏలియన్స్తో కాంటాక్ట్ అవ్వడానికి, ఏలియన్స్తో కమ్యూనికేషన్స్ పెంచుకోవడానికి ట్రై చేస్తున్నామని చెబుతున్నారు కదా. మరి ఆ ఏలియన్స్ భూమి మీదకి దాడి చేయడానికి వస్తుంటే దాని నుంచి మన వాళ్ళు మనల్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఇలాంటి ఒక సీక్రెట్ స్పేస్ ప్రోగ్రామ్ని రన్ చేస్తూ వస్తున్నట్టయితే అది ప్రమాదకరమైన విషయమే కదా. అయితే ఇక్కడ ఇంకొక పాజిటివ్ పాయింట్ కూడా ఉంది. అదేంటంటే యుఎస్ గవర్నమెంట్ వేరే గవర్నమెంట్స్ కలిసి ఈ ప్రాజెక్ట్లో పనిచేస్తున్నాయని చెబుతున్నారు కదా. అదొక్కటే పాజిటివ్ పాయింట్. వాళ్ళు దేని గురించి అయితే పనిచేస్తున్నారో అదైతే మాత్రం చాలా అంటే చాలా వరస్ట్ పాయింట్ అనే చెప్పాలి. బట్ ఒకటైతే వాస్తవమే, నిజంగా ఇలాంటి ఒక ప్రాజెక్ట్ ఉన్నట్టయితే ఆ ప్రాజెక్ట్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ కంటిన్యూస్గా ఫుడ్ని, వాటర్ని స్పేస్లోకి పంపిస్తూ వచ్చినట్టయితే ఖచ్చితంగా ఏదో ఒక టైంలో మనకు తెలిసేది కదా. మేబీ వాళ్ళు స్పేస్లోనే వాళ్ళ యొక్క ఓన్ లైవ్ స్టాక్ని, ఓన్ వెజిటబుల్స్ని పెంచుకుంటూ పండించుకుంటూ వస్తున్నారా? మేబీ హైడ్రోపోనిక్స్ ఏమైనా చేస్తున్నారా అక్కడ? చెప్పలేము. ఏమో, అది కూడా జరుగుతూ ఉండొచ్చేమో. ఇంత టెక్నాలజీ పెరిగిపోయింది, సో ఆబ్వియస్లీ అలా కూడా చేస్తూ ఉండొచ్చేమో, చెప్పలేం. సో యాజ్ ఆఫ్ నో అయితే ఈ సోలార్ వాటర్ అనేది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. 50% ట్రూత్, 50% ఫేక్ అన్నట్టుగా ఉంది. కానీ ఒకవేళ నిజమైతే మాత్రం చాలా పెద్ద డేంజర్లో ఉన్నట్టే మనం. సో దాట్స్ ఇంకా దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా వాదర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తాం కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, ఎక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.